నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గజపతినగరం సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. గంజాయి నియంత్రణకు మరింత కృషి చేస్తామని స్పష్టం. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. అవయవ దాన చేసిన పల్లకి ఘన నివాళి. హర్షం వ్యక్తం చేసిన మురుపాక గ్రామస్తులు, వైద్య సిబ్బంది. పార్తీపురం జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన బ్యాంకు గ్యారెంటీలను తక్షణమే అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక రైస్ మిల్లును ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 168 కోట్ల మేరకు కేజీలు రావాల్సి ఉండగా ఆశించినంత స్థాయిలో అందలేదన్నారు. ఇంకా ఎందుకు గ్యారంటీ ఇవ్వలేదు. స్టార్ట్ చేసి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిన సందర్భంలో కూడా కేవలం 168 కోట్లు కావాల్సిన చోట్ల 2 కోట్లు డీజీ వస్తే ఎలా మీరు ముందుకెళ్తారు అని అడిగి ఉన్నారు. సో నేను వాళ్ళకి చాలా క్లారిటీగా 2 విషయాలు చెప్పాను. నేను నా తరపు నుంచి చాలాసార్లు ఇవ్వమని అడిగాను, చెప్పాను, అన్ని ప్రయత్నాలు చేశాను. బట్ ఇప్పటివరకు కూడా ఇదే స్టేటస్. నేను దీనికోసం ఇంకా ప్రొక్యూర్మెంట్ని ఆపలేను. ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ 20,000 మెట్రిక్ టన్ను చాలా రెడీగా ఉంది తీసుకోవడానికి. కేవలం బీజీ లేకపోవడం వల్ల నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్కి నేను ఫైల్ పెడతాను. ఖచ్చితంగా మీరు అప్రూవ్ చేయాలి. దీనికన్నా ఐ కెన్ నాట్ ప్రొలాంగ్ దిస్ మ్యాటర్ అని అడిగినప్పుడు రేపు ఒక్కసారి లాస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి యూ గివ్ అస్ ఫీడ్బ్యాక్, మాకు మీటింగ్ మినిట్స్ పంపండి అని ఎండిఏ కమిషనర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయితే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. సో I wanted to understand ఇంకా ఎందుకు ఇవ్వలేదు. ఇఫ్ యూ టెల్ పేమెంట్స్ యాజ్ ఇష్యూ, దానికి ఇప్పుడే చెప్పేస్తాను. మీ అందరికీ పేమెంట్ స్టేటస్ నాకన్నా బాగా తెలుసు. ఖచ్చితంగా పేమెంట్ రాబోతుంది. మీకు రాబోతున్న పేమెంట్ గురించి మిగతా జిల్లాలో ఏ మాటలు మాట్లాడుతున్నారు దాకా నీకు తెలుసు. మిగతా ఇద్దరు జాయింట్ కలెక్టర్ నాకు ఎంత ఇబ్బంది పడుతున్నారు వరకు మీ అందరికీ తెలుసు. సో అది రీసెంట్గా మరొకసారి నాకు చెప్పకండి. వార్షిక తనిఖీల్లో భాగంగా గజపతినగరం సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా గజపతినగరం సర్కిల్ ఆఫీస్, బుర్జవలస, ఆంధ్ర పోలీస్ స్టేషన్లు సందర్శించి సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించామన్నారు. గంజాయి నియంత్రణకు చేపట్టిన చర్యలు, చెక్పోస్టుల పనితీరును పరిశీలించి గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామన్నారు. గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి వ్యాపారం, అక్రమ రవాణా ఎవరైనా ఆస్తులు సంపాదించినట్టుగా గుర్తిస్తే వారికి ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తరహా కేసులు మన జిల్లాలో లేవని, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన వారు మన జిల్లా కేసులు అరెస్ట్ అయ్యారన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలలను సందర్శించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బుర్జవల్స పిఎస్, ఆంధ్ర పిఎస్, అదేవిధంగా గజపతి నగరం సర్కిల్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో గజపతి నగరం సర్కిల్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా గజపతి నగరంలో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఏమైనా షార్టేజ్ ఉందా, ఏమైనా మనం ఇంకా సిబ్బంది అలోకేట్ చేయాలని కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఈ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో పురోగతి ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఎన్ని చార్జ్ షీట్స్ ఫైల్ అయ్యాయి, ట్రయల్ ఎలా నడుస్తూ ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. స్పెసిఫికలీ ఈ గాంజా ఇష్యూస్ మీద, సో గాంజా చెక్ పోస్టులు ఎలా నడుస్తున్నాయి, గాంజా కన్సంప్షన్ ఏమైనా తగ్గిందా, గాంజా కన్సంప్షన్ ఎలా ఉంది, అది కూడా పరిశీలించి దాని మీద ఎలా దాన్ని తగ్గించాలని, ఇంకా ఎలా కంట్రోల్ చేయాలని కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాంలు
ఈ డ్రగ్ అవేర్నెస్ మీద పెట్టడం జరుగుతూ ఉంది. సో అన్ని కాలేజెస్, అన్ని జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కవర్ చేయడం జరుగుతుంది. సో దాని మీద ఎలా ఉంది పురోగతి అది కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ సర్కిల్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మనం ఏం చర్యలు తీసుకుంటే యాక్సిడెంట్స్ తగ్గించగలము అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టాఫ్ నుంచి కూడా ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. కలెక్టరేట్ ఆడిటోరియంలో జేసీ ధాన్యం కొనుగోలుపై కస్టోడియన్ ఆఫీసర్స్తో సమావేశం నిర్వహించి చేయవలసిన పనులపై ఆడిటోరియంలో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించి జీపీఎస్ వాహనం మిల్లుకు పంపిస్తామని, అది ట్యాగ్ చేసిన మిల్లుకు వెళ్తుందని తెలిపారు. ఒకవేళ వెహికల్ దారి మళ్ళినా మిల్లుకు రీచ్ కాకపోయినా మాకు అలర్ట్ వస్తుందని, వెహికల్ మిల్లుకు వచ్చినప్పుడు నుంచి పూర్తి బాధ్యత కస్టోడియన్ ఆఫీసర్స్పై ఉంటుందని తెలిపారు. వెహికల్ మూమెంట్ ఆఫీసర్స్తో మీతో అప్డేట్లో ఉంటారని, వెహికల్ వచ్చిన తర్వాత బండి నెంబర్తో సహా ఫోటో తీసి దాన్ని యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సివిల్ సప్లై డీటీ మీతో కాంట్రాక్ట్లో ఉంటారని, వారు మిమ్మల్ని మానిటర్ చేస్తారని, బండి వచ్చిన తర్వాత దాన్ని ఆన్లైన్ చేయడం, సరిపడా హమాలీస్ను అరేంజ్ చేసుకోవడం, మిల్లర్ నుంచి ఎన్కాల్జ్మెంట్ చేయించడం కస్టోడియన్ ఆఫీసర్స్ చూసుకోవాలని తెలిపారు. మేము చేసేసి ఫామ్ గేట్ నుండి వెహికల్లో లోడ్ చేసి జీపీఎస్ ఫిట్టర్ వెహికల్, అది కూడా జీపీఎస్ ఫిట్టర్ వెహికల్లో లోడ్ చేసి మేము పంపిస్తాం. అవి డైరెక్ట్గా మిల్కి వెళ్తుంది, ట్యాగ్ చేసిన మిల్కే వెళ్తుంది, వేరే ఎక్కడికి వెళ్ళదు. అది మేము మూమెంట్ ఆఫీసర్ పెట్టి పర్సనల్గా వెరిఫై చేస్తాము. అది కాకుండా ఆన్లైన్లో కూడా మేము ట్రాక్ చేస్తున్నాము. ఒకవేళ డీవియేట్ అయినాక ఆ బండి ఆ రూట్ కాకుండా వేరే రూట్కి వెళ్తే ఇమీడియట్గా మేము అలర్ట్ చేసేస్తాం. ఒకవేళ రీచ్ అవ్వలేదని అనుకోండి, అప్పుడు కూడా మేము అలర్ట్ చేస్తాం. మాకు వస్తుంది డిఎం గారికి, డిఎస్ఓకి, అందరికీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అలర్ట్ అనేది వస్తుంది ఒకవేళ డీవియేషన్ ఉంటే. సో ఆ బండి మిల్కి వచ్చేసింది. ఇప్పుడు మిల్కి వచ్చిన తర్వాత ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అక్కడి నుండి అది ఖాళీ చేయడానికి వరకు ఉన్న రెస్పాన్సిబిలిటీ కస్టడీ ఆఫీసర్ మాత్రమే చూడాలి. అందుకే మీ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. మీకు ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇందులో వెహికల్ మూవ్మెంట్ ఆఫీసర్ మీతో టైప్ అవుతారు. లోకల్ ఫామ్ గేట్లో ఉన్న ప్యాక్స్ సిఇఓ అండ్ లోకల్ విఏఏ కూడా మీతో కాంటాక్ట్ అవుతారు. అండ్ మీరు డైరెక్ట్గా సివిల్ సప్లైస్ డీటీస్, డిప్యూటీ తహసీల్దార్స్ దగ్గర పని చేయబోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తారు. సో ఇప్పుడు మేడం ఇందాక చెప్పారు మీ అందరికీ, ప్యాడీ ట్రక్ వచ్చిన తర్వాత మేము ఎలా యాప్లో ఫోటో తీసి వెహికల్ నెంబర్తో పాటు ఫోటో తీసి ఆ లొకేషన్లో నిల్చుకొని మేము అప్లోడ్ చేయడము, తర్వాత వాళ్ళకి సంబంధించిన హమాలిస్ట్ని అరేంజ్ చేయడము, ఫీల్డ్లో ఆ మిల్స్ దగ్గర మేము రెగ్యులర్గా టచ్లో ఉండి, మేమంటే కస్టడీ ఆఫీసర్ ఆ మిల్లర్ ఎవరున్నారో వాళ్ళతో టైఅప్లో ఉండి జాగ్రత్తగా ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్ చేస్తున్నారు లేదా ఆయన లాగిన్లో అది చూడాలి. ఆయనకి సంబంధించిన డిజిటల్ కీ అనేది యాక్టివేషన్ ఉందా లేదా అని ముందుగానే తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంయుక్త కిసాన్ మోర్చా సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో కార్మికులు, రైతాంగంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు రాంబాబు, సిఐటియు నాయకులు సురేష్లు పిలుపునిచ్చారు. విజయనగరంలోని కేఎల్పురంలో గల ఎన్పిఆర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతాంగం కార్మికులకు అనేక అవస్థలు పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ, కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. కార్మికులకు తీవ్ర అన్యాయం చేసే దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతాంగం పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. సమస్యలన్నిటికీ సాధన కోసం 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ సంఘాల నాయకులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అలాగే రైతు సంఘాలు కలిసి అన్ని జిల్లాల్లోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని నరేంద్ర మోడీ ఈ కాలంలో
రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరం జిల్లాలో కూడా ఆ రోజు కలెక్టరేట్ దగ్గర చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఈ రేపు ఎల్లుట అన్ని మండలాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేసి 26న కలెక్టరేట్ దగ్గర చేస్తాం. ముఖ్యంగా ప్రధానంగా రైతు ఉద్యమంలో ఇచ్చిన హామీలు ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నారో అవి పక్కన పెట్టారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఈరోజు పంటలకు మద్దతు ధరలు 50% కలిపి స్వామినాథన్ ఏదైతే చెప్పారో దాన్ని చట్టరూపం చేయమని కోరుతున్నాం. అలాగే కార్మిక చట్టాలు నిరకుశంగా కార్మికులకు ఉన్న హక్కులు ఉన్న చట్టాలన్నీ పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లతో తీసుకొచ్చి ఈరోజు కార్మిక రంగాన్ని నష్టం చేస్తున్నారు. అలాగే ఈరోజు మొత్తం పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలకి దేశ సంపదను మొత్తం దోచిపెట్టే విధంగా ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా నవంబర్ 26న జరిగే కార్యక్రమంలో జిల్లాలో రైతాంగం, అలాగే కార్మిక వర్గం, అసంఘటిత కార్మికులు మొత్తం అంతా కౌలు రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు అంతా కలిసి వచ్చి నిరసన తెలియజేసిన దాంట్లో జిల్లాలో అందరూ పాల్గొవాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో 52 ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీకి తుది ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సర్వశిక్ష అభియాన్ ఇన్ఛార్జ్ అధికారి యు మాణిక్యం నాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాదన సిబ్బంది నియామకానికి శుక్రవారం తుది ఇంటర్వ్యూలు నిర్వహించమన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ప్రతిభను పారదర్శకంగా పరిశీలించి ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వారికి ఉత్తర్వులు అందజేస్తామని తెలిపారు. ముందుగా ఇంటర్వ్యూలు నిర్వహించి అరుదైన వారి జాబితాను ప్రదర్శించామన్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటించి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 26 కేజీబీవీస్లో సిఆర్టీలుగా ఏవైతే వేకెన్సీ ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సిఆర్టీగా సెలెక్ట్ అవ్వడానికి ఏంటంటే ప్రామాణికం ఏంటంటే వాళ్ళ తాలూకా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే బీఈడి, పీజీ వాటిని ప్రామాణికంగా తీసుకొని దానిలో సాధించిన పర్సంటేజ్ని ఆధారంగా చేసుకుని పాయింట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ సెలక్షన్లో ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల్ని ప్రామాణికంగా తీసుకొని అది చేయడం జరిగింది. దానికి రోస్టర్ కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే మనకి జిల్లాలో మొత్తం టీచింగ్ 52 పోస్టులు, అలాగే నాన్ టీచింగ్ ఏంటంటే 55 పోస్టులు అవ్వడం జరిగింది. కాబట్టి అన్నింటినీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రకారం వాళ్ళ తాలూకా సర్టిఫికేట్ల ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాళ్ళ తాలూకా మార్కులు ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. దానికి స్టార్టింగ్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో మరలా అబ్జెక్షన్ కాల్ఫర్ చేయడం జరిగింది. అలా రెండోసారి కూడా మరలా మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ లిస్టులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఈరోజు ఏంటంటే అలాట్మెంట్ కూడా ప్లేస్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఓ చిన్నారి రహదారి ప్రమాదంలో అచేతన వ్యవస్థకు చేరుకోవడంతో జీవచ్ఛవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు. అదే ప్రమాదంలో తల్లిదండ్రులు తీవ్ర గాయాలు పాలై చికిత్స పొందుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అంగీకారంతో అవయవదానం చేసి 4 జీవితాల్లో వెలుగులు నింపింది ఆ చిన్నారి. గంట్యాడ మండలం మురుపాకులో నివాసం ఉంటున్న గండి పల్లవి తల్లిదండ్రులు దేవి వెంకటరమణ, సోదరి జాహ్నవి, తండ్రి పశు వైద్యశాలలో పనిచేస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని బంధువులతో కలిసి డీకేపర్తి వైకుంఠపురం గిరిలోని దేవుని దర్శనానికి వెళ్లారు. పిల్లలతో ఆనందంగా గడిపి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ, దేవి తీవ్రంగా గాయపడగా పల్లవి కోమాలోకి వెళ్ళిపోయింది. అత్యవసర చికిత్స కోసం విజయనగరం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె పల్లవి బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ అయిందని
వైద్యులు చెప్పడంతో క్షేత్రఘాతులకు ఈ విషయం చెప్పలేక బంధువులు, వైద్యులు, ఉపాధ్యాయులు తల్లడిల్లారు. తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించడంతో కదలని స్థితిలో ఉన్న పల్లవిని కడసారి చూసుకోవాలని కనిపించిన ప్రతిసారి ఒక్కొక్కరిని వేడుకున్నారు. ఎప్పటికీ తిరిగిరాని చిన్నారి మరో 4 జీవితాల్లో వెలుగులు నింపితే చాలని అవధానానికి అంగీకరించారు. ఈరోజు మెడికవర్ ఆసుపత్రిలోని పల్లవి అవయవాలను నిపుణులైన వైద్యులు సేకరించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో పల్లవి అవయవదానాలను విశాఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన వివరాలను డాక్టర్ రామారావు తెలియజేశారు. రుద్రాభిషేకం సత్యనారాయణ వ్రతం చేసుకుని పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉంటుందండి. హాస్టల్లో ఉంటే ఇంకెందుకు మాస్టర్స్ కూడా పిల్లలు పిక్నిక్ సీజన్ కదా, ఇంకిద్దరు పిల్లలు ఇద్దరు ఉంటారు కదా అని చెప్పేసి మాస్టర్స్ కూడా మరి వెంకటేశ్వర స్వామి గారికి అక్కడికి ఫేమస్ ఒకటి అవుతుంది ఆ టెంపుల్ ఒకటి బాగా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ 4 తీసుకెళ్ళామండి. ఫ్యామిలీతో వెళ్ళాము అందరమని. ఇటు నుంచి బాగా వెళ్ళిపోయాము. అటు నుంచి వచ్చేసరికి స్కూటీ వల్ల బ్రేకులు సడన్గా అప్పటి వరకు అంటే ఫ్యామిలీతో వస్తాను కాబట్టి నెమ్మదిగా వస్తాను, బ్రేక్ పట్టుకుపోయి దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయండి. బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఇంకా మరి నాకు తెలిసిపోయింది అనమాట. ఇంకా బాగా డౌను అది. బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఇంకా మా మూరకాయ ఇంచి వెళ్తే ఇంక ఇటు కాసి వెళ్ళిపోతాం అనేసి అదర్ చెట్టు కనిపించింది. మరి చెట్టుని గుద్దిస్తే ఇంకా ఆగిపోతాం కదని చెప్పేసి చెట్టుని గుద్దేసరికి అయిపోయింది సార్. పాప నేను చెప్పాను వీళ్ళకి గట్టి పట్టుకుంటే మరి బండి ఆగదు, చెట్టుని గుద్దేస్తాను అంటే పట్టుకుని తుల్లిపోయేసరికి పాప అక్కడే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మరి ఇంకా అప్పుడే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ కొద్దిగా రావడం లేట్ అయింది. ఆటో అది వచ్చేసి రెస్కోట్ హాస్పిటల్కి వచ్చేసాం. అక్కడ నుంచి పాపను ముందుకుంటే హాస్పిటల్కి పంపించాము. నేను తర్వాత మా ఫ్రెండ్ ఒకడు వస్తే కార్ పట్టుకొచ్చి పెద్ద హాస్పిటల్కి మేము ఇద్దరం జాయిన్ అయ్యాము. ఇంకా అలా ఇంకా పాప ఇక్కడ మేము అక్కడ అంటే ఇంకెందుకని చెప్పేసి మా మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికంటే అక్కడే నాకు మా ఫ్రెండ్స్ మా ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి విషయం చెప్పారన్నమాట. ఎలాగ ఉందని అడిగితే ఇలాగ పాపది మరి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అమ్మ, మరి ఇలాగ ఆర్గన్ డొనేట్ ఏమైనా చేయడానికి ఇష్టపడతావా ఏంటి అని అంటే ఓకే మా 4 జీవితాలు బాగుపడుతుంటే ఆ సంతృప్తిని మనకుంటూ పోద్ది, ఓకే చేసేయండి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసాను. మా మిస్సెస్తో మాట్లాడేసి యాక్సెప్ట్ చేసాను. స్ట్రెస్ వల్ల హార్ట్ కూడా కొంచెం స్లోగా కొట్టుకుంటుంది. దాన్ని టెస్ట్ చేయడానికి తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామండి. అన్నీ స్టేబుల్గా ఉండి హార్ట్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే 2 కిడ్నీలు కూడా డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ముందుకున్నారు. అలాగే లివర్ కూడా చూస్తున్నారు, ఎందుకంటే సూటబుల్లా కాదని కూడా చూస్తున్నారు. అలాగే చెన్నై నుంచి కూడా ఒక టీం వచ్చింది. వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది చిన్న పేగు అనేది కూడా కావాలని అది కూడా వాళ్ళు డొనేట్ చేయడం అన్నారు. ఈ ఎన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ని మనం అభినందించాలి. ఎందుకంటే డొనేట్ చేస్తే మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని తీసేస్తారు అనుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు పేషెంట్ తీసుకెళ్లాలంటే పోస్ట్ మార్టం అనేది చేస్తారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మొత్తం అన్ని పార్ట్లు తీసేస్తారు. మీకు ఆ విషయం తెలుసు. మొత్తం తల నుంచి కాలు వరకు కూడా కట్ చేసి ఓపెన్ చేసి అన్ని టెస్ట్ చేస్తారు. కానీ అవయవదానంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే అవయవదానాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే పేషెంట్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ చూసి ఏ ఆర్గాన్ అయితే పనిచేస్తుంది, ఆ ఆర్గాన్ పనిచేయట్లేదని ఆర్గాన్ చెక్ చేసి ఆ ఆర్గాన్ వరకే ముట్టుకుని మిగిలిన బాడీని టచ్ చేయరు. సో మనకి పేషెంట్ అలాగే మనకి ముందు తలకి దెబ్బ తగిలిన తర్వాత ముందు ఎలాగుందో అలాగే ఉంటుంది. మనకి యూజువల్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనం పేషెంట్ చూడాలంటేనే భయం వేస్తుంది. మొత్తం కట్టేసిస్తారు. ఇక్కడ అలా ఏం ఉండదు. మొత్తం ఎలా ఉందో అలాగే నీట్గా ఆపరేషన్ చేసినట్టు మీకు పేషెంట్ని బాడీని చెప్తారు. ఆ హాస్పిటల్లో ఉండటం వల్ల మన మనిషి ఎక్కడో దూరంగా సేఫ్గా ఉండడం ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ని ఎంకరేజ్ చేయమని మీడియా ముఖంగా అందరికీ కూడా తెలుపుకుంటాం. ఓ 11 ఏళ్ల చిన్నారి అవయవదానం పలువురికి స్ఫూర్తి నింపింది. చిన్నారి తల్లిదండ్రులు అంగీకారంతో అవయవాలను వైద్య నిపుణులు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన పల్లవి మరో 4 జీవితాల్లో వెలుగులు నింపింది. విజయనగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఈరోజు పల్లవి అవయవదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్లవికి ఘన నివాళులు అర్పిస్తూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. గంట్యాడ మండలం మురుపాక గ్రామస్తులు పల్లవి కుటుంబీలతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి చూద్దాం. మండలం మురపాక గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక పల్లవి అనే అమ్మాయి మొన్న సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ అమ్మాయి తాలూకా అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు
ఒక సహృదయంతో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. మనం ప్రస్తుతం ఆ అమ్మాయి యొక్క మృతదేహం సంబంధించినటువంటి తీసుకెళ్ళినటువంటి పార్థివ దేహం అంబులెన్స్ ఉంది. ఆ దృశ్యాల్లో ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి విషయం. అయితే చిన్న అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి దీనికి సంబంధించి అంటే ఏదైతే ఒక వెంకటరామూర్తి కోవిల గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయానికి అవతల వైపు ఉన్నటువంటి ఎగువ దిగువపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వెంకటరామూర్తి కోవిలకు కాశీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటరామూర్తి కోవిలకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ అంతా కూడా అంటే ఆ మురపాక గ్రామంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఒక ముగ్గురు తల్లి తండ్రి ఆ అమ్మాయి కలిపి వెళ్ళారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఒక కుక్క అడ్డు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగింది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఆ అమ్మాయి తీవ్రంగా గాయాలు పాలయ్యి అదేవిధంగా బ్రెయిన్ కూడా డెడ్ అవడంతో అక్కడ నుంచి తిరుమల మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అంటే బ్రెయిన్ అయితే డెడ్ అయింది, మిగతా అవయవాలు కూడా మిగతా అవయవాలు పనిచేస్తున్నాయి. బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి ఇది అవయవాన్ని దానం చేస్తే బాగుంటుందని చెప్పి వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామస్తులను కూడా వాళ్ళని అడిగి వారి యొక్క పర్మిషన్తో ఇక్కడ ప్రస్తుతం ఇందాక మనం ముందుగానే చూసాం 2 అంబులెన్సులతో దానికి సంబంధించిన అమ్మాయి సంబంధించినటువంటి అవయవాలను తరలించారు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వైద్య సంబంధించినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన పక్కనే మురపాకు సంబంధించినటువంటి గ్రామస్తులు పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది? ఒక అమ్మాయి అవయవాలను దానం చేయడానికి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చారు. మీరు ఒక గ్రామస్తుడిగా మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? యాక్చువల్గా కాశీపురం నుంచి అక్కడి నుంచి వస్తుండగా ఆ యాక్సిడెంట్ అయిపోయిన మరుక్షణంలోనే మా సర్పంచ్ మాకు తెలియజేసిన మరుక్షణమే వెంటనే మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిపి కారుతో ఆ యాక్సిడెంట్ జరిగిన సమీపానికి నుంచి ఆ దగ్గరలో ఉన్న ఎస్కోట్ పిహెచ్సికి అక్కడ వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి ముగ్గురు కూడా చాలా తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ఉన్నారు. అప్పటికి పల్లవి దగ్గరికి వెళ్తుండగా ఆయన డాక్టర్ గారు ఏమన్నారంటే, డాక్టర్ రాజశేఖర్ గారు ఏమన్నారు, అప్పటికే పాప పొజిషన్ చాలా డేంజరస్గా ఉందండి, మీరు ఎంత ఇమీడియట్గా అయితే మీరు ఎంత తొందరగా అయితే మీరు మెడికల్ కానీ కేజీహెచ్ కానీ రిఫర్ చేయండి అని వెంటనే తెలియడం జరిగింది. అప్పటికప్పుడే మేము 108 సహాయంతో వెంటనే 108 మెడికల్కి రావడం జరిగింది. మిగతా హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మిగతా తండ్రికి గండి వెంకటరమణకు కూడా ఇబ్బంది అవుతున్న పొజిషన్ చెప్తుండగా వెంటనే ఆ వెంకటరమణ ఆయన్ని ఆ దేవిని ఇద్దరికి కూడా లెగ్ ప్యాచ్ అయినప్పటికీ కూడా తీవ్రమైన రక్తం కారుతూ వాళ్ళు వెంటనే కారులో వేగంగా మేము ఇక్కడికి తీసుకురావడం జరిగి మహారాజ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి రాగానే ఇక్కడ మనకి ఇన్ఛార్జి రామారావు గారు వెంటనే ఏం చెప్పారంటే, అమ్మాయి కిటికీల పొజిషన్గా ఉందండి, బ్రెయిన్ డెడ్ అనేది కపాలం అనేది స్కిల్ అనేది చాలా బ్రేక్ అయ్యింది, కాబట్టి అమ్మాయి అనేది 90% అనేది బతకడం చాలా కష్టం, కాబట్టి మీరు ఆర్గాన్ అనేది మీరు అవయవాలు దానం చేసే ప్రక్రియ మీరు చేసుకుంటే మీకు అది బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది. వెంటనే మేము తల్లిదండ్రులు చాలా తీవ్రమైన బాధ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పాలో తెలియక మేము వాళ్ళకి ఒక రోజు 12 అవర్స్ టైం తీసుకొని ఈ విధంగా బాగుంటుందని మా గ్రామ పెద్దలు మేము ప్రెసిడెంట్ స్కూల్ మేనేజర్ అందరూ కలిపి వెళ్ళి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఆయన ఏమన్నారంటే, అప్పటికి కూడా పేరెంట్స్ చాలా సంతోషంతో చాలా ఆనందంగా కాంప్రమైజ్ అవి ఓకే మన పిల్ల ఎడ్యుకేషన్ ఏంటి, ఒక పోలీస్ అవుతుందని ఒక ఎడ్యుకేషన్తో ఉంది. పాప మదర్ ఏమేమన్నదంటే, కొన్ని మన పిల్ల చనిపోయినా కూడా మరొక మన పిల్ల అనేది 4 కుటుంబాలకు 4 ఫ్యామిలీలకు 4 మనుషుల్లో అవయవాలను పెట్టి వాళ్ళకి లైఫ్ని ఇస్తుందంటే అంతకన్నా ఇంకా ఆనందం మనకి ఇంకేటి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇలాంటి క్యాంపస్ను మరికొద్దిగా అందరికీ ప్రొడక్ట్ చేసి ఇలాగా అవయవాల దానం చేసే ప్రక్రియ మరికొంతమందికి ఇలాగ మరికొద్దిగా ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకుంటూ వాజీ సామాన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవయవదానం అనేది ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్నారు. మన పక్కనే మన ఆ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా ఒక విధంగా ప్రోత్సహించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం మనకు బాధ అయినప్పటికీ అవయవాలను దానం చేసేటటువంటి క్షణంలో మనందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఒక గ్రామ సర్పంచ్గా మీరు ఏం చెప్తున్నారో చెప్పండి. ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే దీన్ని మంచి నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులకు ముందు మనం జోహార్లు చెప్పాలి. ఇంత కష్టకాలంలో కూడా వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వడం వలన వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవ్వకపోయినప్పటికీ
మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం, అంతేకాకుండా నా పేరెంట్స్ కూడా కొంచెం ఎడ్యుకేట్ అవ్వడం వలన వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సరే మట్టిలో దేశముద్రు సినిమాలో మన సినిమా డైలాగ్ కొడతారు కదా, మట్టిలో కలిసిపోవడం కదా, నిజంగా మట్టిలో కలిసిపోవడం అనేది ఎవరూ తప్పదు. కానీ మంచి మెసేజ్ ద్వారా నలుగురు ప్రాణదానం చేసే విధంగా ఈ సమాజానికి మంచి స్ఫూర్తినిచ్చారు. నిజంగా ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిజంగా మారుమూల ప్రాంతంలో ఒక విలేజ్ నుంచి వచ్చి వాళ్ళు ఎంతో ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళందరికీ ముందు పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాయిస్ ఛానల్ గారికి ధన్యవాదాలు. మరొక వైద్య విద్యార్థినులు మన పక్కన ఉన్న నర్సింగ్ సంబంధించినటువంటి విద్యార్థినులు. అమ్మ చెప్పండి, ఇప్పుడు పల్లవి అనే అమ్మాయి ఈరోజు అవయదానం చేసింది, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీరు చెప్పండి. పాప అంత చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకునేది చాలా గ్రేట్. అంటే తక్కువ వయసులోని అన్ని ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేసి తను చనిపోయిన నా వల్ల నలుగురన్న ప్రాణాలతో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి తను ఆర్గాన్స్ డొనేట్ చేసింది. అంటే అంత బాధాకరంలో వాళ్ళ పాప ఇదవుతుందన్న అంత బాధలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పాప కోసం మా పాప లేకపోయినా మా పాపని నలుగురు రూపంలో చూసుకుందామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో పాపకి అలా జరగకూడదు, అలా జరిగి ఒక పాప నలుగురిలో చూసుకుంటున్నారు అంటే చాలా ఇదిగా ఉంది. ఆ పాపని ఇన్స్పిరేషన్గా చేసుకొని చాలామంది అలాగే ఆర్గాన్ డొనేట్ చేస్తూ చాలామందిని బతికిస్తూ ఉంటే బాగుంటుంది. ఆ పాప చేసింది అయితే చాలా ఇది. మేమందరం కూడా తనకి సెల్యూట్ చేసుకుంటున్నాము. ఒక నర్సుగా నేను చూసిందంటే ఈరోజు నేను ఐసీయూలో డ్యూటీలో ఉన్నానండి. రాగానే ఫస్ట్ ఆ కేసుని చూశాను. ఆ తర్వాత ఐసీయూ 2లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఓటీకి తీసుకెళ్లే ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం చూపించి తీసుకెళ్లారు. కానీ ఆ పాప అలా చేస్తూ చనిపోతుందని తెలిసి కూడా నలుగురు ప్రాణాలని కాపాడుతూ ఆ నలుగురిలో తను ఇంకా బ్రతికే ఉంటుందండి. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఆ నలుగురిలో చూస్తూ కూడా వాళ్ళ పాపను చూసుకోవచ్చు. అవయదానం అనేది గొప్పదానం అండి. నాకు తెలిసి నా నర్సింగ్ ఫీల్డ్లో ఇది నా హాస్పిటల్లో చూడడం ఇది రెండోది. ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ జరిగినా సరే డొనేట్కి ఎవరు వెనకాడకుండా ఎడ్యుకేటెడ్గా ఆలోచించి లిటరల్లీగా ఇది ట్రూ అనేసి ప్రూవ్ చేసుకుంటూ ఇలాంటివి చాలా చేస్తూ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కల్పించడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక నర్సుగా నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంతా కూడా అయితే ఇది చాలా అమ్మాయి మృతి చెందిన విషయం, బ్రెయిన్ డెడ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, పల్లవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు అమ్మాయి ప్రాణం లేకపోయినా సరే అవయవాలు కూడా వేరే ఒకరికి ప్రాణాలు ఇచ్చి ఆ ప్రాణం వేరొక ప్రాణాలను నిలుపుతుందంటే అది అంతకంటే మాకేం అదృష్టం అని చెప్పి ఒక పక్క తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా మురపాక గ్రామస్తులు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వైద్య సంబంధించినటువంటి విద్యార్థినులు కూడా, నర్సింగ్ విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఏవైతే అంబులెన్స్లు అవయవాలని డొనేట్ చేసినటువంటి అవయవాలని తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో వాటిని స్వాగతిస్తూ వాటిని సాగనంపారు. ఈ నేపథ్యంలో ఒక స్ఫూర్తిని నింపిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, తిరుమల ఆసుపత్రి నుంచి. గంట్యాడ మండలం కొటార్బిడి జంక్షన్లో ఈరోజు మధ్యాహ్నం అవయవదానం చేసిన విద్యార్థిని గండి పల్లవి మృతదేహం వద్ద ఆ విద్యార్థిని చదువుతున్న స్కూల్ విద్యార్థులతో పాటు పలు పాఠశాల విద్యార్థులు ఘన నివాళులు అర్పించి కన్నీటితో వీడ్కోలు పలికారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని పల్లవికి బ్రెయిన్ డెడ్ కాగా ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమార్తె బతకదని తెలిసి ఆమె అవయవదానాలను దానం చేయడానికి తండ్రి వెంకటరమణ, తల్లి దేవులు ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అవయవదానాలు అనంతరం విద్యార్థిని పల్లవి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో విజయనగరం నుంచి స్వగ్రామమైన మురుపాకుకు తీసుకొని వస్తుండగా కొటార్బిలి జంక్షన్లో రోడ్డుకు ఇరువైపులా పాఠశాల విద్యార్థులు నిలబడి పల్లవి అమరాహే అంటూ నినాదాలు చేశారు. పల్లవి మృతదేహం ఉన్న అంబులెన్స్ జంక్షన్ను చేరుకోగానే విద్యార్థులందరూ చేరుకొని పల్లవి మృతదేహాన్ని చూసి బోరున విలిపిస్తూ నివాళులు అర్పించారు.
వాలంటీర్లు కొనసాగించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు భుగత అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సాంఘిక శాఖ మంత్రి ఢోల వీరాంజనేయులు వాలంటీర్లను తీసుకోమని చెప్పడం దారుణమన్నారు. తక్షణమే వాలంటీర్లకు ఉద్యోగాలు ఇప్పించి వారికి భద్రత కల్పించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని చెప్పారు. తారీఖున శాసనమండలిలో జరిగిన సమావేశంలో ఢోల వీరాంజనేయ స్వామి గారు ఇప్పుడు మా వాలంటీర్ వ్యవస్థ అనేది లేదనేసి అని చెప్తున్నారు. లేదనేసి అంటే లేని పిల్లడికి మేము ఎలా పేరు పెడతామని అని చెప్తున్నారు. అయితే లేని పిల్లడికి పేరు పెట్టేటప్పుడు ఆ వ్యవస్థ లేనేటప్పుడు మొన్న విజయనగరం ఫ్లడ్స్ వచ్చాయి, విజయవాడ అంటే వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ప్రతి ఒక్క వాలంటీర్, విజయవాడకి సంబంధించిన వాలంటీర్లు అందరూ పనిచేశారు. విజయవాడలో ప్రతి వాలంటీరు ఫీల్డ్లోకి వచ్చి పని చేయమన్నారు. అప్పుడు వాళ్ళకి యాప్స్ ఇచ్చారు, ఆ యాప్లో వర్క్ చేయమని చెప్పారు. మీకు అవసరం అయ్యేటప్పుడు వాలంటీర్ వ్యవస్థను వాడుకొని అవసరం లేనేటప్పుడు ఈ వ్యవస్థే లేదు, కనుమరుగు అయిపోయిందని చెప్పడం అది పద్ధతి కాదండి. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మాకు ఎలక్షన్కు ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, మీకు 5,000 జీతం ఏం సరిపోతుంది, మీకు 10,000 జీతం చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి మా అదే ఆడపిల్లలందరినీ రోడ్డు మీద పడకుండా కాపాడుతారని అని మేము కోరుకుంటున్నాం. వీళ్ళతో ఇంటింటికి తిరిగి సర్వేలు చేయించుకుంటున్నది మీ సచివాలయ సెక్రటరీలు కూడా వాళ్ళనే ఉపయోగించుకుంటున్నారు. ఈవేళ అంటే ఇన్ని రకాలుగా వాలంటీర్లు సేవలు తీసుకుంటూ మాటికి వాలంటీర్ల తాలూకా వాలంటీర్లు మీరు ఉపయోగించుకుంటూ ఈవేళ ఏమీ కానట్టు మీరు 10,000 రూపాయలు జీతం ఇవ్వాల్సి వస్తుందని, 5,000 రూపాయల జీతం 6 నెలల నుంచి బకాయిలు ఇవ్వాల్సి వస్తుందని ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఇది ప్రజాప్రతినిధిగా మీకు సరైన విధానం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోతే వాలంటీర్లందరూ 2,66,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదో ఒక మాట వస్తుందని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లకండి, అబద్ధాల మాటలు నమ్మి వాళ్ళ మనోభావాలతో ఆటలాడుకోకండి. మీరు లేదంటే ఈ 2,66,000 మంది ఉద్యమం తీవ్రతరం చేసి రోడ్డెక్కితే మీ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీలో మీరు మాట్లాడుకొని వాలంటీర్లని కొనసాగిస్తామని ప్రకటన చేసేంత వరకు ఏఐటీయూసీగా ఇవాళ విజయనగరంలో మీ మంత్రులు ఇచ్చినటువంటి ప్రకటనల్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రేపొద్దున్న మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకుండా, వాలంటీర్లు తిరగబడకుండా అటువంటి పరిస్థితులు రానివ్వకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయి 99వ జయంతిని పురస్కరించుకుని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అక్కేన శ్రీరామూర్తి నిరుపేదలైన 300 మందికి చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామూర్తి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరుపేదలైన రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, ల్యాప్రోస్కోపీ చికిత్సలు చేసి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆయన జయంతి రోజున నిరుపేదలకు చీరలు, దుప్పట్లు, బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామూర్తి సతీమణి అక్కేన లక్ష్మి, ఆయన కోడలు డాక్టర్ మాధురి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. బాబా పుట్టి 99 రోజులైంది. ఈ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం 300 మంది పేదవాళ్ళకి బియ్యము మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే ఈ కార్యక్రమే కాకుండా ఎవరికైనా ఆర్థికంగా ఈ సంవత్సరం 99 రోజుల పాటు బాబా బర్త్డే సందర్భంగా ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ల్యాప్రోస్కోపీ సర్జరీసు, గర్భసంచి ఆపరేషన్లు, హెర్నియాలు, అలాగే కిడ్నీ సంబంధించిన ఆపరేషన్స్, బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా 99 రోజుల పాటు జనవరి మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ సేవా కార్యక్రమం చేపడుతుంది జరుగుతుంది.
కాబట్టి ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సర్వీస్ పెన్షనర్ల 40% కమ్యూనికేషన్ రికవరీ నిలుపుదల చేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరం జిల్లా కన్వీనర్ జోగినాయుడు డిమాండ్ చేశారు. స్థానిక కోట జంక్షన్ వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వీస్ పెన్షన్ల నుండి 40% కమ్యూనికేషన్ రికవరీని నిలుపుదల చేయాలని ప్రార్థిస్తూ హైకోర్టుకు మానవ హక్కుల వేదిక అప్పీల్ చేయడం జరిగిందన్నారు. కొంతమందికి 14 సంవత్సరంలో రిటైర్మెంట్ సర్వీస్ పూర్తయిందన్నారు. వారికి 3 సంవత్సరంలో 3 నెలలు అదనంగా రికవరీ చేసిన 40% కమిటీ చేయాలని కోరారు. రికవరీని నిలుపుదల చేస్తూ తగును చర్యలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాతినిధ్యాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాము. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు కానీ పదవీ విరమణ చెందిన అనంతరము వారి పెన్షన్ నుంచి 40% అమ్ముకొని దానికి బదులు కొంత డబ్బును పొందుతారు. అయితే దీన్ని గతంలో ఎవరు చూసుకోలేదు. కానీ 2018-19లో గుజరాత్ ఉపాధ్యాయులు ఉద్యోగులు చూశారు. అరే మాకు ఇచ్చిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వమే రెట్టింపు తీసుకుంటుంది, 6 లక్షలు ఇస్తే 11 లక్షల వరకు తీసుకుంటుంది, సరైనది కాదు. మరి మాకు ఇచ్చిన పెన్షన్లోని 40% అంటే 20,000 రూపాయల పెన్షన్ అయితే 16,000 రూపాయలు ఉంచుకుంటున్నారు, 24,000 రూపాయలు ఇస్తారు. ఈ 16,000 రూపాయలని అలాగే 15 సంవత్సరాలు ఉంచుకుంటే 11 లక్షల రూపాయలు అవుతుంది. అన్నాళ్ళు అవసరం లేదు, 10 సంవత్సరాలు మీరు పెన్షన్ ఇచ్చిన 40% మేనేజ్ అక్కడి నుంచి ఆపాలి, మిగతా 5 సంవత్సరాలు అని వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు. దాని మీదను లేదు ఇంట్రెస్ట్ కూడా కలుపుకుంటే 11 సంవత్సరాల 3 నెలలకి వరకు విరిపి మిగతా 4 సంవత్సరాల 3 సంవత్సరాలు 7 నెలలు వాళ్ళకి ఇరపకూడదని కోర్టులు తీర్పిచ్చే గుజరాత్ తర్వాత పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. ఈ గ్రామం 2 జిల్లాలకు నీళ్లు అందించే తాటిపూడి జలాశయంకు ఆనుకొని ఉంది. కానీ ఈ ఊరికి తాగడానికి నీళ్లే లేవు, రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామం గ్రామకంఠం పరిధిలో లేదు. ఆ గ్రామాన్ని పట్టించుకునే నాథుడే లేదు. వెలుగు సంబంధించి ఇక్కడ మహిళలకు ఎటువంటి సమాచారం ఉండదు. రేషన్ కానీ ఇంకే సదుపాయం కానీ అందుబాటులో లేదని గ్రామస్తులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ గ్రామాన్ని పట్టించుకొని రోడ్డు వేస్తే ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న తాటిపూడి ఫారెస్ట్ కాటేజీలకు సందర్శకులు వస్తారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడ గిరిజనులకు కూడా ఉపాధి కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యవసాయం చేసుకున్న జిల్లావస్తుకు ఉన్న ఎంపీపీ స్కూల్ ఎప్పుడు పడిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. తాటిపూడి డాము వెనకాదలు ఉండే గ్రామం 50 కుటుంబాలు గదబ కమ్యూనిటీ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా పీటీసీలు. వీళ్ళకి 7.5 కిలోమీటర్లు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేక అలాగే మౌలిక సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ గ్రామాన్ని గ్రామకంఠంగా గుర్తించి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇల్లిచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి గిరిజన నాయకుడిగా తుమ్మప్పలరాజు డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఇలాంటి విలేజ్లు కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి. ఈ మధ్య కాలంలోనే బోటు శికారు ఆగిపోతే మళ్ళీ అది బోటు శికారు మీరు మళ్ళీ ప్రారంభిస్తారని ప్రకటన చేయడంతో చాలా ఆనందకరం విషయం. ఈ బోటు శికారు ఓపెన్ చేయడం వల్ల కనీసం వచ్చిన టూరిస్టులు వీళ్ళు పండించిన పంట, కూరగాయలు పండించిన పంటనైనా సరే అమ్ముకొని జీవనోపాధి కలుపుకునే సమయం ఉంది, అవకాశం ఇచ్చినట్టు అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మంత్రి గారు కూడా ఏదైతే శ్రీనివాసరావు గారు ఉన్నారో అయ్యా మీ నియోజకవర్గం మీ మండలంలోనూ భీమవరం అనే గ్రామం ఉంది. ఈ భీమవరం గ్రామంకి విజయనగరంకి విశాఖపట్నంకి మంచినీళ్ళ సౌకర్యం వెళ్తుంది, కానీ ఈ గ్రామంలో మంచినీళ్ళు తాగే సౌకర్యం లేదు. నగరంలోని సంతపేటలో ఉన్న శ్రీ రామాలయం వద్ద శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గైరమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు అతి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 24వ తేదీన గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక సమారాధన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మొల్లేటి చిన్నారావు మాట్లాడుతూ గత నెల 24వ తేదీన శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. సంఘం నూతన అధ్యక్షులు ఎంకేబి శ్రీను, శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం అధ్యక్షులుగా కన్శెట్టి అమ్మలని ఎన్నుకోవడం జరిగిందన్నారు. సమారాధనని పెట్టుకొని మన గౌరవ జాతులు ఒక తాటి మీద నిలబడి
ఏదైనా డిసైడ్ చేయాలంటే విజయనగరంలో గౌరవాలే డిసైడ్ చేయాలనే స్థాయికి ఎదగాలి. అలాగే మన గౌరవ జాతీయులు ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాము. ముఖ్యంగా మనం 3 సంవత్సరాలు పైబడి ఇక్కడ మన ఫుడ్ బ్యాంక్ ఎన్ఎస్ఎస్ చేస్తున్నామంటే దానికి ఎంతో కృషి చేసిన మన గౌరవ జాతీయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే అంతిమరథాన్ని మన గౌరవ జాతీయులే మనం పెట్టుకోవడం జరిగింది. ఆ అంతిమరథం యొక్క సేవలు మన క్యాస్ట్కే కాకుండా ఇతర కులాల వారికి కూడాను ఎన్నో రకాలుగా మనం ఈ అంతిమరథాన్ని వినియోగించుకుంటున్నాము. అలాగే మన క్యాస్ట్ ఎవరైనా స్వర్గస్థులైన వారికి కూడా మన క్యాస్ట్ తరపున అందరూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల్ని మనం గుర్తింపుగా ఈ రేపు రానున్న ఆదివారం వనభోజనాలకు మాత్రం కంపల్సరీగా అందరూ విచ్చేసి వారి యొక్క ఆదరణాభిమానాలు చూపించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఆదివారం 8 గంటలకి మనకి గౌరీ సేవ వస్తే ప్రతి ఒక్కరు ఊరేగింపుగా ఇక్కడ నుండి గైరమ్మను తీసుకెళ్తాను కనుక ప్రతి ఒక్కరు ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి ఎక్కడైనా మేము కానీ ఇన్విటేషన్ కార్డులు ఇవ్వకపోతే వారు కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. జై గౌర, జై జై గౌర. పార్వతీపురం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అసెంబ్లీలో అరకులోయలో అందాలు మొత్తం మన్యంలోనే ఉన్నాయని, తోటపల్లి స్పోర్ట్స్కు అనుకూలంగా ఉందని పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అసెంబ్లీలో తెలిపారు. పార్వతీపురం జిల్లా అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉందని పేర్కొన్నారు. మన్యం జిల్లాలో కూడా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం జిల్లాలో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో కోరారు. గారికి కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి తోటపల్లి రిజర్వాయర్ అనేది చాలా పెద్ద రిజర్వాయర్ సార్. అక్కడ వాటర్ స్పోర్ట్స్కి చాలా అనువైన ప్రదేశం అది. అంతేకాకుండా మా జిల్లా ఛత్తీస్గఢ్కి రాయగఢ్కి కూడా అనుసంధానంగా క్లోజెస్ట్ బోర్డరింగ్ డిస్టిక్. అక్కడ అరకులో ఎంతైతే అందాలు ఉన్నాయో అంత గొప్ప అందాలు ఖచ్చితంగా పార్వతీపురం హిల్స్లో కూడా ఉన్నాయి. ఇంకోటి కనెక్టివిటీ కూడా చాలా, అంటే రోడ్డు కానీ రైలు కానీ కనెక్టివిటీ బాగానే ఉంది. వందే భారత్ కూడా రావడం వలన ఇటు పక్క నుంచి వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి కూడా రావడం జరుగుతుంది. మార్కెటింగ్ ఏరియా కూడా పార్వతీపురం చాలా అవుతుంది. ఇందాకలా శాసనసభ్యులు చెప్పిన ఫుట్ఫాల్ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం ఉంది. అదొక పొటెన్షియల్ ఏరియా. ఖచ్చితంగా టూరిజం ఎక్కువగా పెట్టగలిగితే అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి. ప్రజలు సెంటిమెంట్గా ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే ఏరియా కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తుంది ఏంటంటే అందాలు ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది రిసార్ట్స్ అలాగే మనకు కావాల్సిన ప్రకృతి అందాల గురించి మాట్లాడుతున్నాం సార్. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గజపతినగరం సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. గంజాయి నియంత్రణకు మరింత కృషి చేస్తామని స్పష్టం. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సేత్ మాధవన్. అవయవదానం చేసిన పల్లవికి ఘన నివాళి. హర్షం వ్యక్తం చేసిన మురుపాక గ్రామస్తులు, వైద్య సిబ్బంది. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.